కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం లోకాలలో పాపశోకాలలో ఏకాకులై బ్రతుకు అవివేకులు లోకాలలో పాపశోకాలలో ఏకాగులై బ్రతుకు అవివేకులు శ్రమహృదయ సగనాలు సమపాలగా ప్రేమానురాగాలు శిరఆస్తిగా శ్రమహృదయ సగనాలు సమపాలగా ప్రేమానురాగాలు శిరఆస్తిగా నంబిన వారిని రమ్మను పిలిచే రక్షకుడా యేసు నిత్య సుఖాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువు నంబిన వారిని రమ్మను పిలిచే రక్షకుడా యేసు నిత్య సుఖాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువు నేను కావగా నేను పేదగా జన్మించగా ఇల పండుగ నేను కావగా నేను పేరగా జన్మించగా ఇల పండుగ సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం తెరమరుగు కృతయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం దేవా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా తండ్రి. యేసయ్య వందనాలు తండ్రి. పరిశుద్ధ దేవుని ఆరాధించుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం తెచ్చినాక ప్రత్యేకంగా మెన్ హల్లెలూయా యేసుక్రీస్తు ఒక జన్మం గురించి మెన్ సెలబ్రేషన్ చేస్తున్న ఒక రోజులు మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి మనమైతే ప్రతిరోజు యేసుక్రీస్తు జన్మించే విషయం గురించి, యేసుక్రీస్తు ఒక మరణ పునరుద్ధానం గురించి, యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి మనం అనుదినం జ్ఞాపకం చేస్తున్న వారు ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే అదుగుదా భయపడకుడి. మనం దేవుని బిడ్డలుగా మనం భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుడి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నా కోసమే, మీకోసమే, మనందరి కోసమే, మానవులందరి కొరకు జన్మించాం. భయపడకూడి. ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాము. దావీదు పట్టణమనందు నేడు రక్షకుడు మీ కొరకే. స్తోత్రం. చాలా క్లియర్ గా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మీ కొరకే, నా కొరకే, మనందరి కొరకే అన్నమాట. పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా మనం భయపడాల్సిన అవసరం లేదు. మన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవగల దేవుడు పరలోకం నుండి ప్రభు వచ్చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. మన కొరకు పుట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా నేను మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది మహా సంతోషం అన్నమాట. యేసుక్రీస్తు పుట్టిన కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మహా సంతోషం. ఇప్పుడు మనం చూస్తున్నట్టే మన బ్రతుకుల్లో మనం ఎన్నో విషయాన్ని బట్టి మనం నవ్విన వారిగా ఉండవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు యొక్క జన్మం మనకందరకు మహా సంతోషం. కాబట్టి యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టాం. అవును,
నిజమే. అలాగే దేవుని మహాకృపను బట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనలో కూడా జన్మించిన ఒకటి దేవునికి స్తోత్రం. మన ఆత్మలో ప్రియులరా హోలీ స్పిరిట్ ద్వారా దేవుడు వచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నైతే యేసుక్రీస్తు మనకు తెలుసు తల్లిదండ్రులు ప్రత్యేకంగా మనం చూస్తున్నట్టే కీర్తనలు 127 కీర్తనలు 3వ వచనములో మనం చూడవచ్చు. గర్భఫలం దేవుడిచ్చిన శాస్త్యము బహుమానం. గర్భఫలం యెహోవా ఇచ్చిన శాస్త్యం బహుమానం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఒక బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు. పిల్లలు లేని వారు బాధ వారికే తెలుసు. పిల్లలు లేని వారు ఒక బాధ వారికే తెలుసు. పెళ్ళైన తర్వాత పిల్లలు లేదు ఉండే బాధ వారికే తెలుసు. ఇంకా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలను కొత్త జన్మించిన మనకున్న ఉన్నోస్తేంటిదేందో కేవలం శారీరకంగా పిల్లలు ఫిజికల్ గా లేకపోయినా కానీ ప్రేమ సువార్త ప్రకటించడం ద్వారా ఆత్మీయ బిడ్డలను కనవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. ఆత్మీయ బిడ్డలను ఎంతైనా కనవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తల్లిదండ్రులు ప్రియులారా మనం చూస్తున్నట్టు ఎంతో ప్రార్థన చేసుకొని దేవుళ్ళు ఆధారపడి పిల్లలను దొరకడం దేవునికి ఆశీర్వాదం. యెహోవా గర్భఫలం యెహోవా ఇచ్చిన శాస్త్రం బహుమానం. కానీ ఆ పిల్లలు ప్రియులారా మనం చూస్తున్నట్టే మన కోరిక అనేది ఆ పిల్లలను మంచి చదివించాలి, మంచి ఆహారం ఇవ్వాలి. ఎందుకంటే వారు మంచి ఆరోగ్యంతో ఉండాలి, మంచి జ్ఞానం కలిగిన వారు ఉండాలి, వారికి మంచి భవిష్యత్తు రావాలి. తల్లి కోరుతుంది అనమాట. నా కుమార్తెకు మంచి భవిష్యత్తు రావాలి, నా కుమారునికి మంచి భవిష్యత్తు రావాలి, నాకంటే ఉన్నతమైన స్థాయిలో నా కుమారుడు కుమార్తె ఉండాలని తల్లిదండ్రులు కోరుతాయి అనమాట. కోరుతే స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు మీ ఆశను జీవం కలిగిన దేవుడు తృప్తిపరిచినాక మీ కుమారునికి మీ కుమార్తెకు యేసునామములో చక్కని భవిష్యత్ జీవం కలిగిన దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే ఆ బిడ్డ లేదంటే కుమారుడు లేదంటే కుమార్తె జయంతో బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధాత్మ ఫలం వరాలు తెంపబడి అనేకులకు మాదిరిగా అనేకులకు మేలు చేసే బిడ్డగా బ్రతకాలని తల్లిదండ్రులు కోరితే అనమాట. కోరితే దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే అలాగే తండ్రి అయిన జీవం కలిగిన దేవుడు కూడా కోరుకున్నాం అనమాట. తండ్రిని దేవుడు కోరుకున్నాం. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి ఆదాం గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి ఆదాం కూడా దేవుని కుమారుడు. కడపటి ఆదాం ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు. మొదటి కుమారుడు ప్రియులారా మనం చూసినట్లయితే పడిపోయాం అన్నమాట. ఓడిపోయాం. కాబట్టి తండ్రి ప్రియులారా తండ్రి కోరుతున్నాము, తండ్రి కోరామన్నమాట. ఓడిపోవద్దు నా కుమారుడు లేదని నా కుమారుడు ఓడిపోవద్దని ఏ తండ్రైనా కోరుతా. ఇలాగే ప్రియులారా మనం చూసిన జీవం కలిగిన దేవుడు కూడా అదే కోరామన్నమాట. అంటే ఓడిపోయిన వారుగా ఉండవద్దు అనమాట. కాబట్టి ప్రియులారా దాని కొరకే ప్రియులారా తండ్రిని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని పంపించామన్నమాట. యేసుక్రీస్తుని పంపించాం. హల్లెలూయా. కడపటి ఆదాం యేసుక్రీస్తుని పంపించాం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు జన్మించిన తర్వాత మనం చూసినట్లయితే యేసుక్రీస్తు జన్మించినప్పుడే యూదుల రాజైన యేసుక్రీస్తు పుట్టినప్పుడే సాతాను భయపడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. సాతాను భయపడుతున్నాం కాబట్టి హెరోదు రాజు ద్వారా ప్లాన్ చేశామన్నమాట. సాతాను ఆలోచన ఇచ్చామన్నమాట. ఏ విధమైన సరే కడపటి ఆదాం ఆ కుమారును చంపేసుకోవాలని ఆలోచన. ఇప్పుడు చంపేసుకోవాలని ఆలోచన ఎలా వచ్చింది అంటే భయం నుండి వచ్చింది అనమాట.
భయపడామన్నమాట. భయం, ఫియర్. అంటే అధికారం పోతుంది, పేరు వెళ్ళిపోతుంది. హెరోదు రాజుకు అర్థమైంది, యూదులు రాజు, అసలైన యూదులు రాజు ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే అది వినగానే భయం వచ్చాము. భయం భయం కాబట్టి తన అధికారం కాపాడబడాలి, తన పేరు నిలబడాలి. భయం వచ్చామన్నమాట. ఇంకా ఏం చేసుకోవాలి? యూదులు రాజు పుట్టిన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడని తెలుసుకోవాలి. ఇప్పుడు జ్ఞానులతో చెప్పామన్నమాట, మీరు వెళ్ళి చూడము, మీరు వెళ్ళి ఆరాధించము. నాకు కూడా కోరి ఉంది, నేను కూడా ప్రభువును చూడాలి, నేను కూడా ఆరాధిస్తాం. కాబట్టి మీరు వెళ్ళి ఆరాధించిన తర్వాత నాతో కూడా చెప్పాలి ఎక్కడే రాజు ఉన్నాడని. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే సాతాను ఒక తందనాలు లేదంటే సాతాను ఒక ప్లాన్ కంటే జీవగలిగిన దేవుడు ఇంకా చాలా అడ్వాన్స్ ఉన్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం సాతాను భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి జీవం కలిగిన దేవుడు ప్రియులారా మనం చూసి ఆది మంతం అన్ని ఎరిగిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు తన కుమార్ని కాపాడామన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తును కాపాడు. కాబట్టి యోసేపుతో మాట్లాడే, అలాగే జ్ఞానులతో మాట్లాడే, స్వప్నం ద్వారా మాట్లాడే. ఇప్పుడు స్వప్నం ద్వారా కూడా, కళల ద్వారా కూడా మాట్లాడతారు. కళల ద్వారా మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతారు, దేవుని బిడ్డల ద్వారా మాట్లాడతారు. దేవుడు అనేక విధంగా మాట్లాడతారు. మన దేవుడు సజీవుడైన దేవుడు అనమాట. సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, జీవగల దేవుడు మాట్లాడతారు. కాబట్టి దేవుని యొక్క మాటల్లో ప్రియులారా మనకు కాపుదల ఉంది. దేవుని యొక్క మాటల్లో మనకు కాపుదల ఉంది. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నట్టే జ్ఞానులతో జీవం కలిగిన దేవుడు మాట్లాడాడు. జ్ఞానులు ప్రియులారా మనం చూస్తున్నట్టే ఆ మాటకు, జీవం కలిగిన దేవుని యొక్క మాటకు లోపడే. కాబట్టి నాతో మీతో కూడా జీవం కలిగిన దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు దేవుని యొక్క మాటల్లో ప్రియులారా మనకు సేఫ్టీ ఉంది, కాపుదల ఉంది, ఆశీర్వాదం ఉంది. వినాలి. రెండు ప్రియులారా మనం చూస్తున్నట్టే దానికి లోబడాలి. ఇప్పుడు ఏమవుతుంది? కాపుదల ఉంది అనమాట. కాబట్టి మనం చూస్తున్నట్లయితే జ్ఞానులు లోబడాము, యోసేపు లోబడాము, యోసేపు కూడా లోబడాము అనమాట. దేవుడు కళల ద్వారా మాట్లాడి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం సాతాను. కాబట్టి పలానా చోటులో వెళ్ళి ఉండాలి. ఇప్పుడు ఈ కాలంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే, ఆ కాలంలో మనం చూసినట్టే ఒకడు మాట్లాడారు, యోసేపుతో మాట్లాడారు, ఐగుప్తులో వెళ్ళాలి అని చెప్పారు. ఐగుప్తులో వెళ్ళాలి, ఐగుప్తులోనికి పారిపోవాలి. ఈ కాలంలో మనం ఎక్కడికి పారిపోవాలి? ఈ కాలంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే తండ్రి అయిన దేవుడు మనల్ని క్రీస్తులో దాచిపెట్టామన్నమాట. క్రీస్తును మనలో ఉంచాము, క్రీస్తులో మనం దాచిపెట్టాము. అంటే క్రీస్తు మనను తప్పకుండా కాపాడుతానమాట. యేసు క్రీస్తులో ఉన్న మనల్ని క్రీస్తు జీవగల దేవుడు కాపాడుతే యేసు రక్తం, యేసు నామం, వాక్యం ద్వారా, దేవదూతల ద్వారా దేవుడు నన్ను ఈ రోజుకే కాపాడిన. కాబట్టి స్తోత్రం. ఇంకా కూడా తప్పకుండా కాపాడుతాయి. భయపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. లూకా సువార్త 2:13 మనం చూడొచ్చు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి అని రాయబడింది. అంటే పరలోక సైన్య సమూహం అంటే వేలాది, లక్షలాది, కోట్లాది దేవదూతలు అనమాట. కాబట్టి మనల్ని కాపాడడానికి దేవుడు దూతల ద్వారా కూడా దేవుడు కాపాడుతాయి అనమాట. కాబట్టి నేను ఇలా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే ఒక తండ్రిగా లేదంటే ఒక తల్లిగా మనం కూడా కోరుతుంది, నా కుమారుడు, నా కుమార్తె సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ఆరోగ్యం అనుభవించుకొని బ్రతకాలి, దీర్ఘాయుస్సు కలగాలి, మంచి కుటుంబ జీవితం, మంచి పిల్లలను కలిగి మంచిగా దేవునితో భయభక్తి కలిగి దేవుని ఒక పరిశుద్ధంగా దేవుని అడుగే జాడలో వారు బ్రతకాలని తల్లిదండ్రులు తప్పకుండా కోరుతారు.
అలాగే తండ్రిన దేవుడు కూడా మన గురించి కోరామన్నమాట. మన గురించి కోరాం, మనం జయం అనుభవించాలి, మన పాప క్షమాపణ పొందాలి, తిరిగి ఇంటికి రావాలి, నిత్య జీవన్ పొందాలి, రక్షణ పొందాలి, మేలు పొందాలి, సంతోషం అనుభవించాలి, సమాధానం అనుభవించాలి ఉద్దేశంతోనే కుమారుడైన యేసుక్రీస్తుని పంపారు. ఇప్పుడు యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టినంత మాత్రాన్ని తండ్రి అది మాత్రం సరిపోలేదన్నమాట. యేసుక్రీస్తు బెత్లెహేము పుట్టడం దేవుని చిత్తం, కానీ అది మాత్రం సరిపోలేదు. అదే ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి ఒక్క మనిషి యొక్క ఆత్మలో లేదంటే హృదయంలో జన్మించాలి, రావాలి అన్నమాట. సో అది తండ్రి యొక్క ప్లాన్. యేసుక్రీస్తు ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే తండ్రి చిత్తం కొరకు బ్రతికాం, తండ్రి ఇష్టం కొరకు సంపూర్ణంగా బ్రతికాం. మొదటి ఆదాము మనం చూసినట్లయితే తండ్రి చిత్తం కొరకు సంపూర్ణంగా బ్రతకలేదన్నమాట. పడిపోయిన తన భార్య ఇష్టం కొరకు నిలబడినట్టు కూడా మనం చూడవచ్చు. హవ్వ సాతానుకు లొంగామన్నమాట. ఒకటే అంటే జీవం కలిగిన దేవుని యొక్క మాటను హవ్వ తిరస్కరించామన్నమాట. ఆదాము కూడా తిరస్కరించామన్నమాట. కానీ తండ్రికి అది చాలా బాధకరమైన విషయం. జీవం కలిగిన దేవునికి చాలా బాధకరమైన విషయం అదనమాట. జీవం కలిగిన దేవుని యొక్క కన్న తండ్రి యొక్క మాట వినలేదు అంటే, కన్న తల్లి యొక్క మాటలు వినలేని పరిస్థితులు ఉండే ఆ తల్లిదండ్రులు చాలా బాధపడదు. అలాగే ఇప్పుడు ఇలా మన జీవం కలిగిన దేవుడు ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే అద్భుతంగా దేవుడు నిర్మించారు. ఆకాశం భూమి అంతా దేవుడు నిర్మించిన దేవుడు అద్భుతంగా మట్టి నుండి తన సాదృశ్యములో స్వరూపంలో దేవుడు నిర్మించి ఊపిరిచ్చి ప్రాణమిచ్చి కాపుదలేచి మాటలు ఇచ్చి కాపాడి పెట్టామన్నమాట. కానీ వారికి ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. ఆ ఫ్రీ విల్ వారు మనం చూసినట్లయితే తప్పుగా వాడుకున్నారనమాట. తప్పుగా వాడుకుంటున్నారు. కాబట్టి దేశ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాం, ఫ్రీ విల్ ఇచ్చాం. అందుకు గలాతీయులు రాసిన పత్రికలో రాయబడింది, మనకు స్వాతంత్ర్యం ఉంది కానీ ఆ స్వాతంత్ర్యం తప్పుడు పని కొరకు మనం వాడుకోవద్దనమాట. స్వాతంత్ర్యం దేవుడు ఇచ్చాం, కానీ ఆ స్వాతంత్ర్యం దేవుని ప్రేమతో మనం మేలు చేయాలని కానీ కీడు చేయవద్దు. దేవుని ఇష్టం చేయాలని కానీ దేవునికి ఇష్టానికి వ్యతిరేకమైన పనులు చేయవద్దనమాట. ఇప్పుడు మొదటి ఆదాం ప్రియులారా మనం చూసినట్లయితే ఆ పని చేసాం. కాబట్టి మొదటి ఆదాం ఆ వంశ పారంపర్యంలో పుట్టిన వారు కూడా త్రోవ తప్పిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ కొందరు మాత్రం దేవుని కృపను బట్టి నోహ అలాంటి ఉన్నవారు, హానోక్ అలాంటి ఉన్నవారు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అలాంటి ఉన్నవారు దేవుని కృపను బట్టి మరలా దేవుని యొక్క దారికు దేవుడు తీసుకొని వచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి నా పిల్ల మీ పిల్లరా తండ్రి ఉద్దేశం మనం జయం అనుభవించాలి, సమాధానం అనుభవించాలి, పరిశుద్ధంగా మనం బ్రతకాలి, జయంతో బ్రతకాలి. అందుకొరకు ప్రియుల తండ్రిని దేవుడు ఏం చేశాం, అదే ఆ జయించిన క్రిస్తువును 100% జయించిన క్రిస్తువు అనమాట. ఇప్పుడు మనం చూడొచ్చు యేసు క్రీస్తు ఒక బ్రతుకుల్లో మనం చూడొచ్చు. లూకా సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. సాతాను వచ్చి శోధించినప్పుడు యేసుక్రీస్తు వాక్యం చేత పరిశుద్ధాత్మ సహాయం వలన సాతాను తంత్రాలను జయించామన్నమాట. దానికి ముందు మనం చూడవచ్చు 3వ అధ్యాయం యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేగన్న యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే మన ఈ కాలంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేగన్నమును బాప్తిసం పొందుతాడు. అని ఆ కాలంలో మనం చూసినట్లయితే బాప్తిసం పొందుకోవడం తండ్రి చిత్తం అన్నమాట. ఇప్పుడు బాప్తిసానికి యేసుక్రీస్తు ఏం చెప్పామన్నమాట. బాప్తిసం పొందాలి, తండ్రి చిత్తం అనమాట బాప్తిసం పొందడం. కాబట్టి మనం చూడవచ్చు బాప్తిసం ఇచ్చిన యోహాను బాప్తిసం ఇవ్వడానికి లేవనెత్తినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టక మునుపు ప్రియులారా మనం చూస్తున్నట్టే బాప్తిసం ఇచ్చిన యోహాను దేవుడు ముందుగా పంపించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు కూడా సహాయం చేయడానికి దేవుడు కొందరును అలాగే దేవుడు నియమించే దేవుడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దానిలో గొప్పవాడుగా ముందున్న స్థాయిలో యేసుక్రీస్తు అనమాట. మనకు సహాయం చేయడానికి మనకంటే ముందుగా యేసుక్రీస్తు పుట్టామన్నమాట. ఎందుకంటే మనకు సహాయం అవసరం.
కాబట్టి బాప్తిసం ఇచ్చిన యోహాను ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు బాప్తిసం పొందామన్నమాట. ఇప్పుడు బాప్తిసం ఇచ్చిన యోహాను చెప్తున్న మాట మనం చూడొచ్చు. ఆమేన్. నా వెనుకే వచ్చే వాడు నాకంటే చాలా గొప్పవాడు. బాప్తిసం ఇచ్చిన యోహానుకి అర్థమైంది, యేసుక్రీస్తు గొప్పవాడు. యేసుక్రీస్తు యొక్క కాల్లో ఉన్న చెప్పులు దానిలో కూడా ముట్టడానికి కూడా నేను అర్హుడు కాదు అని బాప్తిసం ఇచ్చిన యోహాను ఒప్పుకోండి. కానీ తండ్రి చిత్తం ప్రకారం యేసుక్రీస్తుడు ఒప్పుకున్నాం, బాప్తిసం తీసుకోవడం ఒప్పుకున్నాం. కాబట్టి బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి ఎంతగా ఆనందిస్తున్నా, ఎందుకంటే తండ్రి చిత్తం అన్నమాట బాప్తిసం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తర్వాత పైకి వచ్చినప్పుడు పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చామన్నమాట. అది మాత్రం కాకుండా పరలోకం తెరవబడి జీవం కలిగిన దేవుడు మాట్లాడారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను. ఇక్కడ మొదటి ఆదాం ప్రియులారా మనం చూసినట్లయితే అవిధేయ చేస్తామన్నమాట. కానీ కడపటి ఆదాం ప్రియులారా మనం చూసినట్లయితే విధేయత చూడవచ్చు. విధేయ చేస్తున్నాం అన్నమాట. విధేయ చేస్తున్నాం, ఇదే తగ్గింపు మనం చూడవచ్చు. తండ్రి మాటకు విధేయత, తండ్రిని రెస్పెక్ట్ చేసినట్టు, తండ్రిని ప్రేమించినట్టు. బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాం. అది మాత్రం కాకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన యేసుక్రీస్తును శోధించడానికి సాతాను కూడా వచ్చామన్నమాట. తర్వాత మనం చూడవచ్చు. కానీ యేసుక్రీస్తు జీవవాక్యం గట్టిగా పట్టుకున్నామన్నమాట. కాబట్టి దేవుని కుమార్తె కూడా మనం కూడా జీవవాక్యం గట్టిగా పట్టుకోవాలి. అంటే జీవవాక్యం, ఆ వాక్యమైన గడ్గం వాడుకున్నామన్నమాట. వాక్యమైన గడ్గం వాడుకున్నాం. సాతాన్ శోధించినప్పుడు వాక్యమైన గడ్గం మనం వాడుతున్నామా? అది వాడుకున్నామన్నమాట. మనం వాడుతున్నామా? కాబట్టి దేవుని యొక్క వాక్యం బైబిల్లో ఉండే మాత్రం సరిపోలేదు. ప్రింటింగ్ బైబిల్లో ఉండే మాత్రం సరిపోలేదు. జీవ మాటలు పరిశుద్ధాత్మ సహాయం వలన కన్నుల ద్వారా, చెవుల ద్వారా హృదయంలో మనం నింపుకోవాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన చెవులు దాని కొరకు వాడుకోవాలి, కన్నులు వాడుకోవాలి. దేని కొరకు? జీవ మాటలు మన ఆత్మలో సమృద్ధిగా నింపడానికి కొరకు వాడుకోవాలి. మన ఆత్మ ఒక స్టోర్ హౌస్ అన్నమాట. కొత్త జన్మించిన ప్రియులారా మన ఆత్మ దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉండినట్టు దేవుడు కృప అనుగ్రహించిన. కాబట్టి మన ఆత్మలో దేవుని అంటే స్టోర్ హౌస్ అలాగే మనం ఆత్మ నింపుకోవాలి. ఆత్మలో వాక్యం నింపుకోవాలి, జీవ మాటలు నింపుకోవాలి. ఒకటి వాక్యమైన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరే సాతాను శోధించినప్పుడు సాతాను యేసుక్రీస్తు సొంత మాటలు చెప్పలేదు, వాక్యం గడ్గం వాడుకున్నామన్నమాట. సాతాను కూడా ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యమే వాడుకున్నామన్నమాట. సాతాను వాక్యం ఎత్తుకొని వచ్చామన్నమాట. కానీ ఆ వాక్యాన్ని ప్రభు తన మాటల ద్వారా దైవ జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి ఓవర్కమ్ చేసామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఒక బ్రతుకు మనం చూసినట్లయితే తండ్రికి లోబడాము, సాతాన్ని జయించుకొని ముందుకోలేము. అంటే ప్రియులారా మనం చూసినట్లయితే మనిషి యొక్క బలహీనత సాతానుకు తెలుసు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపుడ్డంబు. ఈ మూడు విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే హవ్వ పడిపోయామన్నమాట. ఆదాం పడిపోయాం. కానీ శరీరాశ, నేత్రాశ, జీవపు, ఈ 3 విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా ఆ శోధనలు వెళ్ళామన్నమాట. తండ్రి పంపించామన్నమాట. తండ్రి అనుమతించామన్నమాట. నా కుమారుడు, తండ్రికి తెలుసు నా కుమారుడు తప్పకుండా ఓవర్కమ్ చేస్తామన్నమాట. నా కుమారుడు చేస్తే, ఎందుకంటే వాక్యం ఉంది అనమాట, పరిశుద్ధాత్మ ఆమె అభిషేకం ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన ఓవర్కమ్ చేసాం. అదే యేసుక్రీస్తుకు ప్రియులారా మనం చూడవచ్చు. తండ్రి తన దూతలను పంపి బలపరిచినట్టు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. దూతలను సహాయం వరకు పంపి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను ఒక మాటకు లోబడలేదు అనమాట. సాతాను ఒక మాటకు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే లొంగలేదు. స్తోత్రం, హల్లెలూయా. అస్సలే లొంగలేదు, అస్సలే లోబడలేదు అనమాట. అస్సలే లోబడలేదు.
మొదటి ఆదామని చూడవచ్చు, ఈసే లోబడే ఇండైరెక్ట్. కానీ కడపటి ఆదాం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ప్రియులారా మనం చూస్తున్నట్టే తండ్రి చిత్తమే నా ఇష్టం అంది. తండ్రి ఏం చెప్తారో అది చేస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు లోబడాం, తండ్రికి లోబడాం. తండ్రి అనుగ్రహించిన వాక్య గడ్గం వాక్యం వాడుకున్నాం, యూజ్ చేస్తాం అన్నమాట. కాబట్టి దేవుని కుమార్తెగా మన ఆత్మలో వాక్యం నింపిన వారు ఉండే మాత్రం సరిపోతుందా? బైబిల్ చదివినంత మాత్రం సరిపోతా? బైబిల్ విన్నంత మాత్రం సరిపోతా? బైబిల్ వినాలి, బైబిల్ చదవాలి, బైబిల్ ధ్యానించాలి, పరిశుద్ధ గ్రంథం ధ్యానించాలి, వాక్య ఆత్మలో నింపుకోవాలి. కానీ మనం వాడుకోవాల్సిన సమయంలో పరిశుద్ధాత్మ సహాయం వలన అది వాడుకోవడం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలన్నమాట. అదే పరిశుద్ధ గ్రంథం ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది. ఉదయకాలం లేచినప్పుడు ఏం చేయాలి? వాక్యం నోటితో చెప్పాలి, కూర్చున్నప్పుడు వాక్యం చెప్పాలి, నడిచినప్పుడు వాక్యం వాడుకోవాలి, వాక్యం ధ్యానించాలి. ఇప్పుడు వాక్యం ఉదయకాలంగానే, కానీ దానికి ఒక ప్రత్యేక సమయం లేదు. వాక్యం మన ఆత్మలో ఉండాలి. ఆ వాక్యం గడ్గం ఎనీ టైం అది వాడుకోవడానికి సిద్ధపడి ఉండాలి అనమాట. దేవుని కుమార్తె మన పరిస్థితి ఎలా ఉంది? మన ఆత్మలో దేవుని ఒక వాక్యం సమృద్ధి ఉందా? శోధన వచ్చినప్పుడు మన పరిశుద్ధ గ్రంథం దగ్గరికి పరిగెత్తుకొని వెళుతారు, వాక్యం వెతుకుతారు. కానీ దానికి ముందు మనం ఏం చేసుకోవాలి? వాక్యం సాధ్యమైనంత మన ఆత్మలో నింపుకోవాలి. దాని కొరకు సమయం కేటాయించాలి. నష్టం కాదు, మేలే, లాభం అనమాట. ఇప్పుడు శోధన ఏ సమయంలో వస్తాయని మనకు ముందు చెప్పి కాదు వచ్చేది. ఇప్పుడు దానికి ముందు వాక్యం మన ఆత్మలో నింపుకోవాలి. వచ్చిన వాక్యం మనం వాడుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే జీవవాక్యం వాడుకున్నాము అన్నమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మనం వాడుతున్నామా? వాడాలి. అంటే కొందరికి మాత్రం జీవవాక్యం మాట్లాడడానికి తండ్రి హక్కు ఇచ్చామని కాదు. స్తోత్ర. కాబట్టి ప్రియులారా జీవవాక్యం మనం గట్టిగా పట్టుకోవాలి, దాన్ని వాడుకోవాలి అనమాట. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ప్రియులారా మనం చూడవచ్చు, సాతాను పారిపోయామన్నమాట. యేసు కూడా సాతాన్ని గద్దించామన్నమాట. కాబట్టి మనం సాతాన్ని దేవునికి లోబడి సాతాన్ని గద్దిస్తున్నామా? లేదంటే టెంపరీ ఆశీర్వాదం కొరకు సాతాన్ని తెగబెంచుకొని బ్రతుకుతున్నాం? ఎలా ఉంది మన పరిస్థితి? కాబట్టి ఇప్పుడు ఇలా నిత్యమైన ఆశీర్వాదం మనకు కావాలంటే జీవ మాటలు గట్టిగా పట్టుకోవాలి. సాతానుకు లోబడవద్దనమాట. సాతాన్ని ఎదిరించాలి. యేసుక్రీస్తు అలాగే ఎదిరించాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే తన బ్రతుకులో అనేకులకు మేలు చేస్తామన్నమాట. అనేకులను స్వస్థపడతాం, చనిపోయిన వారిని కూడా లేపామన్నమాట. కాబట్టి ఆ యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, తండ్రికి పూర్తిగా లోబడే. తండ్రి దేవుడు సమాధి నుండి తిరిగి లేపాడు. కాబట్టి యేసుక్రీస్తు మరణాన్ని చేర్చాం, పాపాన్ని చేర్చాం, అన్నిటిని చేర్చామన్నమాట. అన్నిటినీ చేర్చాం. అదే క్రీస్తువును పిల్లల మనం చూసినట్లయితే తండ్రిని దేవుడు మనలో, నాలో, మీలో తీసుకొని నాటేశామన్నమాట. ఇదే సంతోషం అనమాట. దానికి అర్థమైనది తండ్రి కోరుతున్నామని నీవు నేను అస్సలు ఓడిపోవద్దు. శరీరాశ గాని, నేత్రాశ గాని, జీవపడ్డం ద్వారా దెయ్యాలు శోధించినప్పుడు నీవు నేను మొదటి ఆదాం అలాగే, లేదంటే హవ్వ అలాగే ఓడిపోవద్దు, మోసపోవద్దు, ఓడిపోవద్దు. హవ్వను మోసం చేశామని హవ్వ చెప్తుంది. ఒకటి మనం మోసపోవద్దు, మనం ఓడిపోవద్దు. కాబట్టి మనకేం కావాలి? జీవవాక్యం మన ఆత్మలో ఉండాలి. అదే జయించిన క్రీస్తు అన్నమాట. వాక్యమైన దేవుడు, వాక్యమైన జీవగన్న దేవుడు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారానే మన ఆత్మలో, మీ ఆత్మలో నాటేశామన్నమాట. కొత్త జన్మించిన మీ ఆత్మలో జయించిన క్రీస్తువును తండ్రి అయిన దేవుడు నాటేశాం. అదే రక్షణ అనమాట. అదే గ్రేట్ సాల్వేషన్. కాబట్టి ప్రియులు అదే మన సంతోషం అనమాట. ఇప్పుడు మనలో రాలేదు అంటే మనకు సంతోషం ఉండలేదన్నమాట. కానీ ఇప్పుడు మనకు ఆనందించడానికి మంచి కారణం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు పుట్టామని మాత్రం కాదు, యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టామని మాత్రం కాదు, యేసుక్రీస్తు కలువరి శిలువలో సాతాను జయించామని మాత్రం కాదు, యేసుక్రీస్తు శరీరాశను, నేత్రాశను చూపడమని జయించామని మాత్రం కాదు. ఆ జయించిన క్రీస్తు, మరణాన్ని జయించిన క్రీస్తు
సమాధిని చేర్చిన క్రిస్తువును తండ్రి అయిన దేవుడు మీ కరెక్ట్ ప్లేస్ లో నాటేసామన్నమాట. అదే మన గుండెలో, మీ గుండెలో, మీ ఆత్మలో తండ్రి తీసుకొని పెట్టేసామన్నమాట. సో కాబట్టి మనం నోహ ఒక ఓడ మనం జ్ఞాపకం వస్తుంది. నోహ ఓడ ప్రియులారా మనం చూసినట్లయితే నోహేను అలాగే నోహ కృప పొందామన్నమాట. ఇంకా నోహ ప్రసంగం చేసి ఏదన్నప్పుడు కూడా అనేకులు ఆ ఓడలోనికి రాలేదు, కానీ తన ఇంటి వారు గ్రహించాం. తన భార్య అర్థం చేసుకున్నాం, పిల్లలు అర్థం చేసుకున్నాం, వారు అందరినూ ఓడలోనికి తీసుకొని వచ్చిన తర్వాత పెద్ద వర్షం వస్తుంది, ఓడ పైకు వెళుతుంది, వర్షం పెరుగుతున్న కొద్ది. అనగాని ప్రియులారా మనం ఆ ఓడ యొక్క డోరు ప్రియులారా మనం చూసినట్లయితే జీవగల దేవుడు క్లోజ్ చేసే అలాగే తండ్రిని దేవుడు ఏం చేశాడు, క్రిస్తు అయిన ఓడలో మనను తండ్రిని దేవుడు లోకేసి పెట్టామన్నమాట. స్తోత్రం. అంటే దానికి అర్థం ఈ ఓడలో మనం ఉండాలన్నమాట. క్రిస్తు ఓడలో మనం ఉండే చాలు, క్రిస్తువులో మనం ఉండే చాలు, క్రిస్తు మనలో ఉండే చాలు, క్రిస్తువులో మనం ఉండే చాలు, క్రిస్తు మనలో ఉండాలి, మన క్రిస్తువులో ఉండాలి, అంతే చాలు. తండ్రికి తెలుసు తప్పకుండా జయించిన క్రిస్తువులో మనం ఉన్నాం కాబట్టి, జయించిన క్రిస్తు మనలో ఉన్నా కాబట్టి తప్పకుండా మన గమ్యం చేరుతుంది అనమాట. తండ్రికి తెలుసు ఏదో దారి తప్పిపోలేదన్నమాట. ఇప్పుడు దారి తప్పిపోలేని తండ్రికి లోబడి తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చిన సేమ్ యేసుక్రీస్తును తండ్రి దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మమైన మనలో నాటేసి సోతరు. కాబట్టి 100% తండ్రికి తెలుసు అనమాట. యేసుక్రీస్తు అంటే తండ్రికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుతో కలిసి బ్రతున్న నీవు నేను కూడా తప్పకుండా గమ్యం చేరుతానమాట. గమ్యం చేరుతుంది. అలాగే గమ్యం చేరుతాయి అనమాట. నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, దేవుడు శిల్పిగా నిర్మించిన పునాది గల పట్టణములో మనం చేరాలి. అందుకొరకు తండ్రి దేవుడు ప్రియులారా మనలో జయించిన క్రిస్తువును నాటేశారు. ఇప్పుడు జయించిన క్రిస్తువు గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ఆకాశం మండలం ద్వారా, ఆకాశం ద్వారా ప్రియులారా మనం చూస్తుంది పరలోకములో గొప్ప ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రవేశించామన్నమాట. మన పక్షంగా ప్రవేశించాం, మనకన్నా ముందుగా యేసుక్రీస్తు పరలోకములో ప్రవేశించారు. దేని కొరకు? మన కొరకు అన్నమాట. నేను సత్యం జీవం మార్గం. కాబట్టి మన గమ్యం ప్రియులరా తండ్రి కోరుతున్నది మనం నిత్యం తండ్రితో ఉండాలి, మీరు మనం ఉండాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు, శోధింపబడిన యేసుక్రీస్తు, శ్రమలు అనుభవించిన యేసుక్రీస్తు, మరణం అనుభవించిన యేసుక్రీస్తు ఇప్పుడు సిలువ వేయబడిన స్థలం లేదన్నమాట. ఇప్పుడు కూడా కొన్ని పిక్చర్ మనం చూసినట్టే మన మనసులో యేసుక్రీస్తు ఇప్పుడు కూడా సిలువలో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో లేదు. ఫిబ్రవరి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు, యేసుక్రీస్తు మహిమా కిరీటం ధరించుకొని మరణం రుచి చూసిన యేసుక్రీస్తు, తండ్రికి విధేయ చేసిన యేసుక్రీస్తు మహిమలో ఉన్నామన్నమాట. గొప్ప మహిమలో ఉన్నాం, ఉన్నతమైన మహిమలో ఉన్నామన్నమాట. అది కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తండ్రి కుడిపార్శ్వములో ఉన్నామన్నమాట. తండ్రి కుడిపార్శ్వములో ఉన్నాం. కాబట్టి తండ్రి కుడిపార్శ్వములో ప్రభు ఉన్నాము. అలాగే క్రిస్తువును హృదయంలో చోటిచ్చిన, క్రిస్తువును అంగీకరించిన మనల్ని కూడా క్రిస్తు లేపి మనం కూడా స్పిరిచువల్ గా పరలోకములో తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా కూర్చుండబెట్టామని ఆమె ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడవచ్చు. చూడండి, ఒకప్పుడు మన స్థాయి ఎలా ఉంది? పాపం ద్వారా చచ్చిన స్థాయిలో ఉన్న మనల్ని క్రిస్తుతో పాటు లేపి పరలోకమందు తండ్రి దేవుడు తండ్రి కుడి పార్శ్వంలో యేసుక్రీస్తు కూర్చున్నాం. అదే యేసుక్రీస్తులో మనల్ని దాచిపెట్టి పెట్టి మనం కూడా ఆ స్థాయిలో ఇప్పుడు ఉన్నామని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. అదే మనకు సంతోషం, మహా సంతోషం. బట్ బెత్లెహేములో పుట్టడం అని మాత్రం కాదు, ఆ యేసుక్రీస్తు
వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనలో పుట్టాము. ఆ యేసుక్రీస్తుకు మన ఆత్మ ప్రాణ శరీరం సమర్పించాము. కాబట్టి యేసుక్రీస్తు మన ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేయనాక నిత్య పరిపాలన చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు చేర్చ ఇప్పుడు అదే యేసుక్రీస్తును తండ్రి దేవుడు మనలో నాటేశాడు. ఆ యేసుక్రీస్తు మనల్ని ఎదుగుతున్నాం అనమాట. మనల్ని ఎదుగుతున్నాం. మన ఆత్మ దేవుడు బలపరుస్తున్న కొలది అదేగా మనల్ని ఎదుగుతున్నాం అనమాట. అది మాత్రం కాకుండా అప్పుడు ప్రియులారా మనం తండ్రి కోరిక నెరవేర్చబడుతుంది. అంటే మన క్రిస్తువులో ఉన్నా కాబట్టి, క్రిస్తు మనలో ఉన్నా కాబట్టి మీరు కూడా జయంతో ప్రదొరుతాయి అనమాట. 100% జయంతో ప్రదొరుతాయి. ఎందుకంటే క్రిస్తు మీరు తండ్రిన దేవుడు క్రిస్తువును మనలో నాట్యం, పరిశుద్ధాత్మను మనలో ఉంచామన్నమాట. కాబట్టి క్రిస్తువును కలిగిన మీరు సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా తండ్రి చిత్తం చేసుకొని బ్రతుకుతని తండ్రికి తెలుసు. ఎందుకొరికి ఆ స్త్రీడు ఆ వాక్యాన్ని మనం ఆత్మలో మన హృదయంలో తండ్రి కలిపి ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది కొత్తగా జన్మించని మన ఆత్మ మనం చూసినట్టే ఇప్పుడు హ్యూమన్ స్పిరిట్ లేదంటే మనం ఆత్మ మాత్రం లేదు. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మన ఆత్మ అంతా కూడా అంటే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇప్పుడు నివాసం చేస్తున్న అదే మహా సంతోషం అనమాట. సో అదే మనం చూడాలి, అది మనం అర్థం చేసుకోవాలి. అదే ఇప్పుడు సంతోషం పొంగి పొర్లొద్దు అనమాట. ఇంత గొప్ప పరిశుద్ధమైన దేవుడు, ప్రేమాపూర్ణ దేవుడు, కరుణగలిగిన దేవుడు, ఇంకా మట్ట చెత్త అన్ని సృష్టించే దేవుడు నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. గొప్ప అభిషక్తులైన ప్రభువైన క్రీస్తు నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. ఇది మనం గ్రహించిన కొలది తప్పకుండా ఆనందం పొంగి పొర్లొద్దు అనమాట. మన ఆత్మ నుండి ఆనందం పొంగి పొర్లొద్దు అనమాట. దేవునికి స్తోత్రం. అది పొంగి పొరలినాక కాబట్టి అది గ్రహిపోయి ఉంది అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఆనందం, మహా ఆనందం అనమాట. యేసుక్రీస్తు మనలో వచ్చేస్తే ఆ యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడమే యేసుక్రీస్తు ప్రియులారా మనం నిత్య ఆనందం, నిత్య సమాధానం, నిత్య రక్షకుడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు మనలో వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తును కలిగిన మనకు ఓటం లేదనమాట. ఓడిపోవడానికి వీలు లేదు. ఇంకా మనం చూస్తే కొందరు మనుషులు బలహీనత ఉంది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన బలహీనత ప్రభుకు తెలుసు అన్నమాట. కాబట్టి మన బలహీనత చూసుకొని మనం బాధపడ అవసరం లేదు. బలవంతుడైన ప్రభువుని చూసుకొని మనం ఆనందించాలి. ఎందుకంటే మనలో ఉన్న ఏ బలహీనత అయినా సరే దాన్ని మించిన కృప ఇచ్చి మనల్ని బలపరచడానికి ప్రభువుకు సాధ్యం అనమాట. అంటే మనలో ఉన్న బలహీనత చూసుకొని మనం ముందుకు వెళ్లకుండా ఉండవద్దు అనమాట. మనలో ఉన్న ఆకాశ భూమి సౌందర్యం సరిపిన గొప్ప దేవుని చూసుకొని మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవుని స్తుతించుకోవాలి. ఒకటి మనలో బలం ఉంది అన్నమాట. కొత్త జన్మించిన మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు బలపరుచున్నాక జీవగల దేవుడు మనలో ఉన్నాడు, శక్తి అన్న దేవుడు మీలో ఉన్నాడు. ఆమేన్. కాబట్టి జన్మం చేరుకున్నాం అనమాట. యేసుక్రీస్తు పరలోకంలో ఉండే కాబట్టి క్రీస్తుకు అడుగుజాడలో బ్రోతున్న మనం కూడా నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం దానిలో ఎంటర్ అవుతాయి అనమాట. కాబట్టి మన ఆత్మ ఆల్రెడీ ఆకాశాలో ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదే మన సంతోషం. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మనతో ఉండడం, అది మాత్రం కాకుండా జయంతో బ్రతకడం, శాతాన్ని తొక్కుకోని బ్రతకడం, అది కూడా ఒక సంతోషం అనమాట. అది మాత్రం కాకుండా క్రిస్తుని అంగీకరించిన మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి క్రిస్తుని అంగీకరించిన, క్రిస్తుకు చోటిచ్చిన ప్రియులారా మిమ్మల్ని సాతాను ఏం చేయలేదన్నమాట. ఏం చేయడానికి వీలు లేదు. లూకాసు వార్త 10:19 ప్రభు స్పష్టంగా చెప్పాను. పాంబులను, తేలును, శత్రు బలం అందరి మీద దొరకడానికి నేను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాం. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయలేదు. అంటే దానికి అర్థమైనది ప్రభు తప్పకుండా కాపాడుతానమాట. ఏ బాధ మన గుడారానికి రాకుండా ప్రభు మనలో ఉన్న, మీలో, నాలో ఉన్న సాతాను జయించిన క్రీస్తు మనను నిత్యం దేవుడు కాపాడుతానమాట. అందుకొరకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, భయపడకుడి. ఏం చెప్పాం? భయపడ అవసరం లేదు. ప్రభు పుట్టేసే ఆ ప్రభు మన హృదయంలో పుట్టామన్నమాట. జయించిన క్రీస్తు మనను తండ్రి దేవుడు తీసుకొని పెట్టేసి మనం అంగీకరించిన కాబట్టి ఇలా యేసుక్రీస్తును కలిగిన నేను
ఎందుకు బాధతో ఉండాలి, ఎందుకు బాధపడాలి, ఎందుకు బాధతో ఉండాలి, ఎందుకు నిరాశతో ఉండాలి, నిరాశతో ఉండాలి. ఒకవేళ క్రిస్తువుని కలిగిన వారు ఎవరైనా నిరాశతో ఉన్నామంటే దానికి అర్థం క్రిస్తువులో ఎంత గొప్ప దేవుడని, క్రిస్తువు ఎంత గొప్పవాడని రేపు తక్కువైంది లేదు, ఎందుకని బాధపడుతుంది. క్రిస్తువు ఎంత గొప్పవాడని గ్రహిస్తున్న వ్యక్తులు నిరాశ, డిప్రెషన్, బాధ నుండి, ఆందోళన నుండి తప్పకుండా బయటపడుతుంది. ఇప్పుడు మనం సత్యం వినాలి, సత్యం వినాలి. అర్ధ సత్యాలు వినవద్దు, అబద్ధాలు అసలే వినవద్దు అనమాట. అర్ధ సత్యాలు కూడా వినవద్దు. ప్యూర్ సత్యం మనం వినాలి. ప్యూర్ సత్యం, ట్రూత్ మాత్రం మనం రిసీవ్ చేసుకోవాలి, మన హృదయంలో వినాలి. దాని కొరకు చెవులు వాడుకోవాలి, కన్నులు వాడుకోవాలి. ట్రూత్ మనకు అవసరం. ప్యూర్, పరిశుద్ధం వాక్యం, దేవుని యొక్క సత్యం మాత్రం మన గుండెలో, మన చెవుల ద్వారా, కన్నుల ద్వారా రిసీవ్ చేసుకోవాలన్నమాట. అందుకొరకు మన కన్నులకు, చెవులకు డిసిప్లిన్ అవసరం అనమాట. కన్నులకు డిసిప్లిన్ అవసరం, చెవులు కూడా డిసిప్లిన్ అవసరం, నోటికి కూడా డిసిప్లిన్ అవసరం. లేదు, ఎందుకంటే సత్యం మాత్రం నింపుకోవడానికి వరకు మనం ఉత్సాహం చూపాలి. అబద్ధాలు వినొద్దు. విన్నా గానీ దాన్ని యేసునామములో రిజెక్ట్ చేయాలి. అబద్ధాలు రిజెక్ట్ చేయాలి అని హవ్వ ఏం చేశారు? మనం చూసినట్లయితే అర్ధ సత్యాలు విన్నా, అబద్ధం మాత్రం కాదు, సత్యం అబద్ధం కలిపి విన్నామన్నమాట. అందుకొరకే ప్రియులారా మనం చూసినట్లయితే మోసపోయాం, నమ్మేమన్నమాట. ట్రూత్ అని నమ్మేమన్నమాట. ఎందుకంటే సత్యం దానిలో ఉంది, అబద్ధం కూడా ఉంది. కాబట్టి మోసపోయాం అన్నమాట. కాబట్టి దేవుని వాక్య, పరిశుద్ధాత్మ వలన దేవుని వాక్య సత్యాలతో నింపబడిన స్థాయిలో మనం ఉంటాయి. క్రిస్తువుని కలిగిన, క్రిస్తువుని ఆత్మ ప్రాణ శరీర పరిపాలన చేసిన స్థాయిలో మనం ఉంటే మనం మోసపోలేదని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎవరి ద్వారా కూడా మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పామన్నమాట. కాబట్టి ఎవరు ద్వారా సాతాను మనను పడడానికి ప్రయత్నం చేస్తాడని చెప్పలేదని దానికి అర్థం. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఉట్టిగా ఎవరిను నమ్మవద్దు, కన్ను మూసుకొని నమ్మవద్దు, డిస్సర్న్ చేసుకోవాలి. వాక్యం దేవుడు అనుగ్రహించాము, సత్యం చేత డిస్సర్న్ చేసుకోవాలి. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 7:15 గొర్రె చర్మం వేసుకొని వచ్చే వారు కూడా ఉంది అనమాట. గొర్రె చర్మాలు వేసుకొని వచ్చేవారు ప్రత్యేకంగా కడవరి కాలం, మధ్యకాలంలో అలాంటి ఉన్న వారు వస్తారని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, దానికి అర్థం నిజమైన బోధకులు కూడా ఉన్నారు, నిజమైన ప్రవక్తలు కూడా ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు కూడా ఉన్నారనమాట. ఇప్పుడు వారు వచ్చినప్పుడు ఎలాగ వస్తారు? గొర్రె చర్మం వేసుకొని వస్తారు. తోడేళ్ళు అలాగ రాదనమాట. తోడేళ్ళు అలాగ వచ్చినట్లయితే వెంటనే అర్థమైపోతుంది. అంటే వెంటనే అర్థం కావాలన్నట్టు గొర్రె చర్మం వేసుకొని వస్తారు. చూస్తున్నట్లయితే నిజమైన గొర్రెలని అనిపిస్తుంది అని అలాగా ఫీల్ అవుతున్నాను. కానీ యేసుక్రీస్తు చెప్పారు, వారి యొక్క ఫలాన్ని బట్టి, వారి యొక్క మాటలను బట్టి, వారి యొక్క క్రియలను బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. నిజమైన ప్రవక్త అయినా, అభక్త ప్రవక్త అయినా, నిజమైన వాక్యం బోధించే వ్యక్తి అయినా, అభక్త బోధకుడైనా అని ఎలాగ అర్థం చేసుకోవచ్చు? వారి యొక్క బట్టలను బట్టి అర్థం చేసుకోలేదు అనమాట. వారి యొక్క సూటిని బట్టి మీరు అసలు అర్థం చేసుకోలేదు. వారి చేతుల్లోని బంగారాన్ని బట్టి, లేదంటే వారికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి కానీ మనం అర్థం చేసుకోలేదు. అని వారి నుండి వచ్చే మాటలు, క్రియలు మనం డిసైడింగ్ చేయాలి, గమనించాలి, డిసైడింగ్ చేయాలన్నమాట. అంటే వాక్యంతో నింపబడి, పరిశుద్ధాత్మ నింపబడి, వివేచన వరం కలిగిన వారుగా మనం ఉండాలి. అలా ఉండిన వ్యక్తులు మోసపోలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం, కాబట్టి అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కదా, అబద్ధ బోధకులు ఉన్నారు కదా, కాబట్టి అందరూ అలాగని చేసి మన ఈజీగా అలాగా అనుకోకండి. కాబట్టి నిజమైన దేవజనుడు ఉన్నారు, నిజమైన దేవజనులు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మతో, వాక్యంతో నింపబడి క్రీస్తుతో కరెక్ట్ ఉన్నవారు, నిజమైన వారు కూడా బ్రతికి ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. వారిని బట్టి దేవునికి అవసరం అనమాట. అది
అపోస్తలు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, సువార్తలు కావచ్చు, కాపులు కావచ్చు, బోధకులు కావచ్చు, దేవుని పిల్లలు వారిని దేవుడు నిలబెట్టి అన్నమాట. దాన్ని బట్టి స్తోత్రం. కాబట్టి ఏలియా చెప్పామన్నమాట. ఏలియా అనుకున్నారు, నేను మాత్రం బ్రతికి ఉన్నాం, మిగిలిన వారందరూ చనిపోయారని అనుకున్నాం అన్నమాట. అహాబు రాజు ఆ కాలంలో. కానీ ఏలియా చెప్పామన్నమాట, వారిను నమస్కరించలేని 7,000 ప్రజలు నేను దాచిపెట్టి ఉన్నామని. కాబట్టి దేవుడు మనల్ని క్రీస్తులో దాచిపెట్టి ఉన్నాం. యేసు క్రీస్తు పరిశుద్ధమైన పవర్ఫుల్ రక్తం ద్వారా దేవుడు మనల్ని ఈ రోజు కాపాడిన స్తోత్రం. యేసునామం అనే నామకంటే గొప్ప నామం. ఆ నామం ద్వారా దేవుడు మనల్ని కాపాడిన స్తోత్రంగా. యేసు క్రీస్తు వాక్య గర్భం ద్వారా దేవుడు మనల్ని కాపాడిన స్తోత్రం. పరిశుద్ధాత్మ వల్ల దేవుడు ఈ రోజు దేవుడు మనల్ని కాపాడిన స్తోత్రంగా. పరలోక సైన్యం అంటే దేవదూతలు, పరిశుద్ధ దేవదూతలు, మైతి దేవదూతల ద్వారా కూడా జీవగల దేవుడు మనల్ని ఈ రోజు కాపాడిన కాబట్టి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అరాం సైన్యం వచ్చి నిలబడుతున్నప్పుడు ఏలీషా ఒక దాసుడు చాలా బాధపడతాయి అనమాట, భయపడతాయి అనమాట. ఇక్కడ అరా సైన్యం పవర్ఫుల్ సైన్యమే కాదని మనం చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ వేలాది లక్షలాది ప్రజలు వచ్చి గడ్గంగాని వారు ఆయుధాలతో వచ్చి మసిల్స్ అంతా కూడా చూపించుకొని నిలబడినప్పుడు ఎలీషా దాసుడు భయపడే న్యాచురల్ ఫిజికల్ ఐస్ తో ఎలీషా ఒక దాసుడు చూస్తున్నామన్నమాట. భయపడతాయి. కాబట్టి ఫిజికల్ ఐస్ తో మాత్రం చూస్తున్న వ్యక్తులు తప్పకుండా భయపడతాయి అన్నమాట. ఫిజికల్ ఐస్ మనకు అవసరం, కానీ మనకు స్పిరిచువల్ ఐస్ కూడా ఇప్పుడు అవసరం అన్నమాట. స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అవ్వాలి. ఆత్మ కళలు తెరబడి మనం చూడాలి. ఆత్మ చెవులు తెరబడిన స్థాయిలో మనం ఉండాలి. ఇప్పుడు ఫిజికల్ ఐస్ తో చూసుకొని బ్రతున్న వారు కదిలిపోతారు. కానీ ఆత్మ కణులు తెరబడిన వ్యక్తులు, ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తులు, దేవుని స్వరం పొందిన వ్యక్తులు కదిలిపోలేదన్నమాట. ఎందుకంటే వారు ఇంకా ఒకటి వేరే పిక్చర్ వారు చూస్తున్నామన్నమాట. ఒకటి ఎలీషా ఒక దాసుడు ఒక పిక్చర్ చూస్తున్నాం, ఎలీషా మనం చూస్తున్నట్టే ఇంకొక పిక్చర్ చూస్తున్నాం. అంటే ఎలీషా ఆత్మకళలో తెరబడిన ఎలీషా ప్రియులారా మనం చూస్తున్నట్టే జీవగల దేవుని యొక్క సైన్యం, పరలోక సైన్యం నిలబడినట్టు చూస్తున్నాం అనమాట. అగ్ని రథాలు అదే తన కనిపిస్తున్నాయి. స్తోత్రం. కాబట్టి మనకేం కనిపిస్తున్నాయి? ప్రియులారా మనకేం కనిపిస్తున్నాయి? మనం ఏం వింటున్నాము? చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏది వింటున్నాము, ఏది చూస్తున్నాము. ఇప్పుడు ఆత్మ కణులు తెరబడి, ఆత్మ చెవులు తెరబడి జీవం కలిగిన దేవుని ఒక స్వరం మనం వింటున్నాం అంటే మనకు ధైర్యం వస్తాయి అనమాట. కానీ ఫిజికల్ ఐస్ మాత్రం, మామూలు కన్నులు చెవులు మాత్రం ఆడుకొని సాతాను అబద్ధాలు ఆ స్వరం విండిన వారు ఉండే సాతాను చూపిస్తున్న పిక్చర్ చూస్తున్నామంటే తప్పకుండా షేక్ అయిపోతుంది. ఇప్పుడు మన కదలకుండా ఉండాలి అంటే జీవగల దేవుని ఒక స్వరం వినాలి, ఆత్మ కన్నులు తెరబడాలి అన్నమాట. వారు దేవుని చూస్తారు, వారికి తెలిసిపోతుంది. వారికంటే మా పక్షంగా ఉన్న జీవగల దేవుడు యెహోవా సైన్యం, జీవగల దేవుని యొక్క సైన్యం ఇంకా చాలా బెటాలియన్ అని ఎలీషా చాలా స్పష్టంగా ప్రార్థన చేశారు. దేవా కన్ను తెరవమని చిన్న ప్రార్థన చేసా ఉంది. గొప్ప దేవునితో ఒక మాట ప్రార్థన చేసాం. దేవుడు తెరిచి చూసినప్పుడు ఆయన కూడా నవ్వుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సత్యమైన గ్రహించిన కొలది మనకు నవ్వు వస్తుంది, సంతోషం వస్తుంది. కానీ అబద్ధాలు విండిన వారికి దుఃఖం, నిరాశ, బాధలు మిగిలిపోతాయి అనమాట. భయం, ఆందోళన వస్తాయి అనమాట. అంటే భయపడుతున్న వారు ఉంటే సాతాను ఒక స్వరం తెలిసి గాని తెలియక వింటున్నాం అనమాట. సాతాను ఒక స్వరం తెలిసి గాని తెలియక వింటున్నాం. కానీ సత్యం వినిన వ్యక్తులకు ధైర్యం ఎగిరిస్తా అవుతాయి అనమాట. వారు సింహం వల్లే ధైర్యంగా బ్రతుకుతారు అనమాట. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే వారు వాయిస్ అంటే దానికి అర్థం మనం ట్యూన్ చేసి పెట్టాలి. మన హృదయం ట్యూన్ చేసుకోవాలి. దేవుని స్వరం ఎలాగ వినాలి, ట్యూన్ చేసి పెట్టాలి అనమాట. ఇప్పుడు మన హృదయంలో దేవుని స్వరం వినవచ్చు, వేరే అనవసరమైన స్వరం కూడా వినవచ్చు అనమాట.
కానీ మనం ట్యూన్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేసుకొని మన హృదయాన్ని ట్యూన్ చేయాలి. దేవా, మీ స్వరం నేను వినాలి, మీ స్వరం నాకు చాలు, మీ స్వరం నేను వినాలి. ఒకటి దేవుని స్వరంలో మనకు సంతోషం ఉంది అనమాట, కాపుదల ఉంది అనమాట. దేవుని స్వరంలో మనకు సంతోషం ఉంది ప్రియులారా, మనకు కాపుదల ఉంది. కాబట్టి మనం మనతో పాటు ఉన్నవాడు యోగములు ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇది ట్రూత్ అనమాట. పరిశుద్ధాత్మదేవుడు చెప్తానమాట అదనమాట. మొదటి యోహాను 4వ అపోస్తలైన యోహాను కూడా సత్యం విన్నామన్నమాట. అందుకు గట్టిగా చెప్తున్నాం, మనతో పాటు ఉన్నవాడు లోకములు ఉన్నవాని కంటే గొప్పవాడు. మనాన్ని జయించిన క్రిస్తు అనమాట. సాతాన్ని జయించిన క్రిస్తు, పాపాన్ని జయించిన క్రిస్తు. ఎవరున్నారు అలాగే? ఎవరున్నారు? పాపాన్ని జయించిన వారు, లోకాన్ని జయించిన వారు, శరీరాశను, నేత్రాశను, జీవపడ్డబాని, భయాన్ని ఓవర్కమ్ చేస్తున్న వారు, మరణాన్ని జయించిన వారు ఎవరు ఉన్నాడు? కాబట్టి ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఆ యేసుక్రీస్తును తండ్రి దేవుడు మనలో నాటేసి, హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు ఆనందించాలి. ప్రభు మీరు నాలో వచ్చినప్పుడు స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవ, మీరు నాలో వచ్చినప్పుడు స్తోత్రం. ఇంకా మనం చూస్తున్నట్టే పాత నిబంధన చదువుతున్నప్పుడు అంతా కూడా మనం చూడొచ్చు, వారు దేవాలయంలోనికి వెళుతున్నట్టు చూడవచ్చు. కానీ నూతన నిబంధనలో కూడా మనం చూడవచ్చు, వారు దేవాలయంలో వెళ్ళినట్టు మనం చూడవచ్చు. పుస్తల కార్యములో కొన్ని పదాలు మనం కనిపిస్తాయి. ఆయన కానీ ఇంకా మనం కొద్ది కూడా మన పరిశుద్ధాలయంలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మొదటి కొరింథీయులు 6వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. జీవం గల దేవుడు నన్ను అంటే క్రీస్తుకు చోటిచ్చిన నిన్ను పరిశుద్ధ మందిరంగా దేవుడు మార్చేస్తామన్నమాట. ఇప్పుడు జీవం గల దేవుడు, హోలీ టెంపుల్ మీరన్నమాట. హోలీ టెంపుల్ ఎందుకు మీరు హోలీ టెంపుల్ గా ఉన్నాం, పరిశుద్ధ మందిరంగా ఉన్నాం? ఎందుకంటే పరిశుద్ధులైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మీలో పుట్టాం, లేదంటే మీలో వచ్చేస్తే మీలో నివాసం చేస్తున్నాం. అతని రక్తం ద్వారా కడగబడిన కాబట్టి వాక్యం చేత ఉదయ స్నానం చేస్తున్నా కాబట్టి పరిశుద్ధాత్మ అగ్ని చేత నిరంతరం దేవుడు మిమ్మల్ని మండిస్తున్నా కాబట్టి మీరు పరిశుద్ధ మందిరం అనమాట. జీవం గల దేవుని ఒక మందిరం మీరు. అంటే మన అందరు కలిసి వచ్చినప్పుడు మొదటి కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా రాయబడింది దేవుని మందిరం అని. మనందరం అంటే మందిరం కలిసి వస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నట్టే మన యేసుక్రీస్తును కలిగి ఉన్నాం, జీవగల దేవుని కలిగి ఉన్నాం. అందుకొరకు మీరు దేవుని మందిరంగా మార్చబడాం, దేవుని ఒక కుమార్తె మార్చబడాం. దేవుని మందిరం నుండి తప్పకుండా దేవుని శక్తి ప్రవేశిస్తుంది. దేవుని మందిరం నుండి దేవుడు ఉన్నా కాబట్టి దేవునిలో ఉన్నదంతా కూడా బయటకు రిలీజ్ అవుతున్నారు. యేసునామములో క్రీస్తులో ఉన్న పవర్, శక్తి, సామర్థ్యం, బలం అంతా కూడా కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఉంది అనమాట. ఇది మనం చూడాలి, పిక్చర్ మనం చూడాలి. కానీ సాతాను అబద్ధాలు చెప్తారేమో, నీకు ఏమీ లేదని, నీకు ఎవరు లేదు, ఏం లేదు, బలహీనరాలు, ఇదే చూపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చూపిస్తాడు? వాక్యం ద్వారా ఏం చూపిస్తాడు? ఎంత శక్తి అయిన దేవుడు మీరు ఉన్నాడని మీరు గ్రహించాలి. ప్రతి ఒక్కరు గ్రహించాలి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? మనకు ధైర్యం వస్తుంది. కాబట్టి ఏ బోధ ప్రియులారా మనం మీరు బలహీనుడని వింటున్నామా, బలహీనరాలని వింటున్నామా, మీరు అలాగే అయిపోతాయి అనమాట. కానీ సత్యం మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నీ ద్వారా దేవుడు అనేకులను దీవించాలని దేవుడు ఆశతో కోరికతో. ఇప్పుడే నా ఆశ, మీ ఆశ కూడా అదే ఉంటున్నాక. ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేయాలి, దేవా మీ ఆశ నా ఆశ ఉంటున్నాక, మీ ఇష్టం నా ఇష్టంగా ఉంటున్నాక, అంతే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తువును కలిగిన మిమ్మల్ని క్రీస్తు అభిషేకించి బలపరిచి తప్పకుండా తన రాజ్య వ్యాప్తి కొరకు తప్పకుండా వాడుతాయి అన్నమాట. దానిలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు కొందరు బాధపడితే మీ పేరు డిఫరెంట్ ఉండవచ్చు, కొందరు పేర్లు ఉండవచ్చు. ఆ పేర్లు ఉన్న వారిని మాత్రం దేవుడు వాడుకోవాలని కొందరు మనసులో ఫ్రీడమ్ ఉండవచ్చు. కానీ దేవుడికి అలా లేదనమాట. తన చేతిలో ఎవరైతే సమర్పించిన వారుగా ఉన్నారో వారందరినూ జీవంగా తండ్రి తన రాజ్యం కొరకు తప్పకుండా వాడతాను.
కాబట్టి ఫలానా పేరున్న వారిని మాత్రమే దేవుడు వాడుతారని లేదనమాట. కాబట్టి భయపడకండి అందరకు ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషం. ఏంటిది? ఎవరైతే క్రీస్తుకు చోటిచ్చారో వారందరినూ వారి క్రీస్తు తన శక్తి, సామర్థ్యం, బలం నిశ్చయంగా జీవగల దేవుడు చూపిస్తాడు. అంతే. వారికర్లు నాశనం చేస్తానమాట. అది తండ్రి కోరిక అనమాట. తండ్రి కోరుతానమాట. నన్ను వాడుకోవాలని తండ్రి కోరుతాను, ఏసే కోరుతాను, మిమ్మల్ని వాడుకోవాలని దేవుడు కోరుతాను. ఇప్పుడు కొందరిని మాత్రమని లేదు, కొందరికి మాత్రం అధికారం ఇస్తాం, కొందరికి మాత్రం పవర్ ఇస్తామని కాదు. ఎవరైతే క్రీస్తుకు చోటిచ్చారో వారందరూ బలవందరుగా మార్చబడుతుంది. వారి ద్వారా దేవుడు తన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు దేవుడు చూపిస్తాడు. అంతే. అందుకొరకు మార్కు సువార్తలు 16వ అధ్యాయంలో మనం చూడొచ్చు. నమ్మిన వారు వలన, అంటే క్రీస్తుకు చోటిచ్చిన వారి ద్వారా, క్రీస్తును నమ్మిన వారి ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరగదు. అంటే దానికి అర్థమైనది, క్రీస్తువుని కలిగిన, క్రీస్తువున్న మీ యొక్క చేయు తాకినప్పుడు కూడా క్యాన్సర్ వ్యాధి పారిపోతుంది అనమాట, రోగాత్మ పారిపోతుంది అనమాట. క్రీస్తువుని కలిగిన నీవు యేసునామములో ప్రార్థన, దేవునికి లోబడి, క్రీస్తుకు లోబడి యేసునామములో ప్రార్థన చేసిన నీవు ప్రార్థన చేసినప్పుడు కూడా దెయ్యాలు గుంపులు పారిపోతాయి అనమాట. ఎంత సంతోషం అది. కాబట్టి ప్రభు చెప్పారు, మీరు సాతాను మీకు లోబడికి, కానీ దానిలో మీరు ఆనందించకండి, దానికన్నా ఎక్కువ మీరు ఆనందించాలి. మీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉన్నారు కాబట్టి మీరు ఆనందించాలి అని చెప్పారు. అంటే దానికి అర్థం పరిచర్య కాదు, కానీ పరిచర్య దెయ్యాన్ని వెళ్ళగొట్టడం పరిచర్య చేసుకోవాలి, కానీ దానికంటే ప్రభు ఏం కోరుతున్నాము? నీవు నేను నిత్య రాజ్యములు, శాశ్వత రాజ్యములో ఉండాలి అనమాట. అంటే పరిచర్య విషయంలో దయచేసి వేరే వారితో ఆర్గ్యుమెంట్ చేసుకొని ది నాగోరా, ది నా వారే, ది నాదే, ఈ ప్రాంతం అంతా కూడా నాదే, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చేసుకొని ఉన్న అభిషేకం తగ్గిపోవద్దు అనమాట. గొడవ చేయవద్దు అనమాట. ఆర్గ్యుమెంట్స్, అసూయ, వేరే దేవుజులతో అసూయ కలిగి, కాంపిటీషన్ కలిగి, నాదే నాదే అన్నీ నాదే అని చెప్పుకొని నిజంగా తండ్రి దేవుడు మనకు అనుగ్రహించిన క్రీస్తువును మర్చిపోయిన పరిస్థితి రావద్దు అనమాట. నిజంగా తండ్రి దేవుడు శ్రేష్టమైనది ఇచ్చేసాం, క్రీస్తు అనమాట. క్రీస్తు కంటే గొప్పది ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించుకోవడం దేవుని చిత్తం. కానీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి గొడవకు వెళ్ళవద్దు అనమాట, ఆర్గ్యుమెంట్స్ కొరకు వెళ్ళవద్దు. ఇప్పుడు దారి తప్పిపోయినట్టు అవుతాయి అనమాట, దారి తప్పిపోతాయి అనమాట. ఇప్పుడు దారి తప్పిపోవద్దని జీవగల దేవుడు కోరుతున్నాం. కాబట్టి మనకు అవసరం ప్రాముఖ్యమైనది క్రీస్తు అనమాట. ఇంకా మన బాధ్యత అనేది ప్రజలను క్రీస్తుతో కనెక్ట్ చేయడమే మన బాధ్యత. అంతే. ప్రతి ఒక్కరిను క్రీస్తుతో కనెక్ట్ చేయడమే దేవుడు మనకి ఇచ్చిన ప్రాముఖ్యమైన పని అనమాట, బాధ్యత. మన క్రీస్తుతో కనెక్ట్ చేయాలి, క్రీస్తుతో కలిసి ముందుకు వెళ్ళాలి. అంతే. అందరూ నేను వెళ్ళాలి, మనందరం క్రీస్తుతో కలిసి మనం అందరం ముందుకు వెళ్ళాలి. గుంపుగా మనం ముందుకు వెళుతాం. ఇప్పుడు క్రీస్తు మన హృదయం గుండెగుడిలో నివాసం చేసుకొని, పరిశుద్ధాత్మలో నివాసం చేసుకొని మన ప్రాణాన్ని తృప్తిపరిస్తే సమాధానంగా, సంతోషం, నెమ్మదిగా సేమ్ టైంలో అందరిలో అందరూ, ఎందుకంటే మహిమ శరీరం కలిగి ఉన్నాము, పరిశుద్ధాత్మ వలన ఉన్నాం. కాబట్టి సేమ్ టైంలో వేలాది, లక్షలాది, కోట్లాది, బిలియన్స్ కానీ ట్రిలియన్స్ ఎంతైనా సరే అంతమంది ప్రజలను సేమ్ టైంలో తృప్తిపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తుకు సాధ్యం ఉంది. సేమ్ టైంలో మనకైతే అది సాధ్యం కాలేదు, కానీ ప్రభువుకు మహిమ శరీరంలో ఉన్నా కాబట్టి, సర్వవ్యాపి కాబట్టి సేమ్ టైంలో అన్ని చోట్ల అందరి మాటలు వినడానికి ప్రభువుకు సాధ్యం. అన్ని చోట్ల అనేక అద్భుతాలు సేమ్ టైంలో ఒక నిమిషం లోపలేని చేయడానికి ప్రభువుకు సాధ్యం అనమాట. లేదు, ఒక్క నిమిషంలోనే అనేక అద్భుతాలు చేయడానికి ప్రభువుకు సాధ్యం. సోదర మన అర్థం చేసుకోండి, ప్రభువుకు శక్తి మన అర్థం చేసుకోండి. ఒక్క నిమిషంలోనే అన్ని ప్రాంతంలో, అన్ని చోట్ల కార్యం చేయడానికి మహిమా శరీరం కలిగిన పునరుద్ధరణ క్రీస్తుకు సాధ్యం. ఇప్పుడు ఈ క్రీస్తు యొక్క పనిను అప్పడానికి సాతానుకు 100% అసలు వీల్లేదనమాట, సాధ్యం కాదు. ఇంకా దేవుని పిలుపు ఉందని మనం నెగటివ్ మాటలు దేశ చెప్పవద్దు, అనుమాన మాటలు చెప్పవద్దు, పిరికితనం కలిగిన మాటలు అసలే చెప్పవద్దు అనమాట. దానికంటే అది మాట్లాడకుండా ఉండే మంచిది. సెకర్యాలా ఎలిసేవతు సెకర్యా ప్రార్థన చేశారు. వృధాభూమిలో ప్రార్థనకు జవాబు వచ్చా. కాబట్టి సెకర్యా ప్రియులారా నమ్మకపోయామన్నమాట. అంటే
నేను వయసు వచ్చాము, నాకు నా భార్య కూడా వృద్ధాప్యములు ఉన్నాము, పిల్లల్ని పుట్టే సామర్థ్యం లేదు, కానీ సామర్థ్యం కలిగిన దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. కాబట్టి జీవగల దేవుడు వృద్ధాప్యములో చక్కని కుమారుని దేవుడు ఇచ్చామన్నమాట. కాబట్టి నమ్మకపోయినా కాబట్టి సకర్య కొన్ని రోజులు మాట్లాడకుండా దేవుడు చేసేసామన్నమాట. ఎందుకంటే అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, భయపుట్టించే మాటలు గంటలు గంటలుగా చెప్పడం కంటే సైలెంట్ ఉండడం ఇంకా చాలా మేలు. సోదరు, కాబట్టి దేవుని యొక్క పనులను నీ యొక్క అవిశ్వాస అనుమాన మాటలు, భయపుట్టించే మాటలు వారు దేసి దేవుని యొక్క చిత్తాన్ని దూరం చేయవద్దనమాట. దేవుని యొక్క పనులు జరగకుండా నీ యొక్క మాటల ద్వారా కొద్ది మట్టుకు ఆపవచ్చు అనమాట మీ జీవితంలో ఉన్నది. కాబట్టి దేశ దాన్ని ఆపకండి. అవిశ్వాస మాటలు, విశ్వాసం లేదంటే విశ్వాస మాటలు, వాక్యం వినండి కానీ మాట్లాడవద్దు, మాట్లాడకుండా మంచిది స్తోత్రం. కానీ ఎప్పుడైతే విశ్వాసం వస్తుందో అప్పుడు నోరు తెరవండి, ఎంతైనా మాట్లాడదు. అప్పుడు ఏమవుతుంది, వింటున్న వరకు విశ్వాసం వస్తుంది, మెరకలు జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాన్ని అవిశ్వాసాన్ని బట్టి, అవిశ్వాస మాటలను బట్టి మనం ఆపవద్దు. కానీ విశ్వాసం తక్కువ ఉంటే విశ్వాసం దానికి అర్థమైన ప్రభుత్వ సమయం గడపండి అంతే. మాటలు నేర్చుకోండి, మాటలు వినండి, అప్పుడు విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు మాట్లాడండి. అప్పుడు ఏమవుతుంది, కొండ అలాంటి ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే యేసు అమ్మలు చెప్తున్నప్పుడు అది పడిపోతుంది అనమాట, అది తొలగిపోతుంది అనమాట అంతే. లేదు కాబట్టి ప్రియులారా, మనం విశ్వాసం లేకుండా ప్రభుత్వం కలిసి బ్రతకడం అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుని యొక్క అద్భుతాలు చూడడం అసాధ్యం అనమాట. కాబట్టి ప్రియులారా, మనం నమ్మదా, ప్రభు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకాలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, మనం లేవనెత్తాడు, ఇంకా ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు అని నమ్మండి. అలాంటి ఉన్న మాటలు దేశ పలకండి. కొందరు నవ్వుతారేమో. శూన్యములో అనేసరిజైన దేవునికి సమస్తం సాధ్యమని మనం చెప్తున్నప్పుడు కొందరు నవ్వుతారని. నవ్వుతున్న వాడు కొందరు అవకాశంతో నవ్వుతారు. కానీ మనం ప్రభు నందు ఆనందించుకొని ముందుకు వెళ్దాం. ఎందుకంటే ప్రభు సజీవుడుగా ఉన్నామనమాట, జీవంగా దేవుడుగా ఉన్నాం. జయించిన క్రీస్తును తండ్రి మనల్ని నాటేసాం. కాబట్టి తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు తోడు ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనకు ఇచ్చిన అవకాశాలు మనం వాడుకోవాలి. దళ కొరకు ప్రార్థన చేయాలి, సత్యవాక్యాలు చెప్పాలి, సత్య సువార్త మనం చెప్పాలి. ఎందుకంటే సమయం ఖరీదనమాట. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన సమయం లిమిటెడ్ అనమాట, అన్లిమిటెడ్ ఇవ్వలేదు. కానీ అన్లిమిటెడ్ ఇస్తాడు. ఇప్పుడు మహిమా శరీరం పొందిన తర్వాత, యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత, కాబట్టి నిత్యం అన్లిమిటెడ్ ఉంది, లిమిటెడ్ ఉంది. ఈ శరీరంలో మనం ఉండడం లిమిటెడ్ అనమాట. కానీ కొత్త జన్మించిన మన ఆత్మకు అన్లిమిటెడ్ దేవునితో బ్రతకడం దేవుడు ఇచ్చేస్తాం. అన్లిమిటెడ్ కొత్త జన్మించిన మన ఆత్మ ఇప్పుడు ఈ మట్టి శరీరంలో ఎన్నాళ్ళు మనం బ్రతుకు ఉన్నామని చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇచ్చిన సమయం వాడుకోకుండా తర్వాత అని చెప్తున్న వారు తప్పకుండా బాధపడుతుంది. ఒకరోజు బాధపడుతుంది, నాకు సమయం దొరకలేదు అని ఒకరోజు చెప్తారు. వారు నిజంగా చెప్తారు. కానీ ఎవరైతే ఇప్పుడు దేవుడు ఇచ్చిన సమయం నమ్మకంగా వాడుతున్న వారు ఆ రోజు సిగ్గపడలేదు అనమాట. వారు చెప్తారు, దేవుడు నాకు ఇచ్చిన సమయం నేను సద్వినియోగం చేశాము, దేవునికి స్తోత్రం. కాబట్టి సమయం సద్వినియోగం చేస్తున్న వారు పైకి వెళ్ళిపోతాయి. కానీ సమయం సద్వినియోగం చేయలేని వ్యక్తులు మామూలుగా ఉండిపోతాయి. ఇప్పుడు దేవుడు ఇచ్చిన సమయం దేవజ్ఞానం కలిగి మంచి తీర్మానం చేసుకొని అది వాడుకోవడం మనం నేర్చుకోవాలి. వారు మహా సంతోషంలోనికి వెళుతాయి అనమాట. మహా సంతోషం అని అనుభవించాలంటే దేవుడు ఇచ్చిన సమయం మన సద్వినియోగం చేసుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూడవచ్చు, 21వ వచనం, నువ్వు ఎలా నమ్మకమైన దాసురాలని పిలుపు మనం పొందాలి. చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నా కాబట్టి తండ్రి యొక్క యజమాని యొక్క సంతోషంలోనికి ప్రవేశించాలని యజమాని చెప్తున్నామన్నమాట. అంటే నమ్మకంగా బ్రతున్న వారు జీవగల దేవుడు అనుగ్రహించే సంతోషం వారు ఎక్కువ అనుభవిస్తాయి అన్నమాట. కాబట్టి నమ్మకం లేని వారు ఆ సంతోషం అనుభవించలేదు. ఇది తేడా అనమాట. కాబట్టి ఇప్పుడు మనం చిన్న విషయంలో ఫెయిత్ఫుల్గా ఉండే కృప దేవుడు అనుగ్రహించినాక అప్పుడు మన సంతోషంలో ఇంకా గొప్ప సంతోషం, ఇంకా హెచ్చిపు, ఇంకా మహిమలో, పరిశుద్ధలో, దైవజ్ఞానంలో, పరిశుద్ధాత్మ ఫలములో, వరములో మనం ఇంకరిస్తున్నట్టు
జీవగల దేవుడు తప్పకుండా కృప ఇస్తాడు అనమాట. ఇప్పుడు ఫెయిత్ఫుల్ చాలా ప్రాముఖ్యత. ఇప్పుడు యేసుక్రీస్తు 100% ఫెయిత్ఫుల్ అనమాట. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఇలా ప్రభువుని ప్రేమిస్తాం, ఆమె నమ్మకంగా బ్రతకదా ఈ వాక్యం ద్వారా దేవుడు మన దీవించినాక, మనందరూ ఫలించినాక, ఇప్పుడు సమయం చాలా ఖరీదైనది. కానీ ఎందుకంటే దేవుడు ఇచ్చామన్నమాట. దేవుడు ఇచ్చినా కాబట్టి అది చాలా విలువ ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఇప్పుడున్న సమయం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామన్నమాట. కాబట్టి ఎల్లప్పుడూ ఇక్కడే బ్రతుకున్నామని చెప్పలేము. కానీ యేసుక్రీస్తులో ఆధారపడి బ్రతున్న వారుగా మనం ఇప్పుడు నూతన ఆకాశం, నూతన భూమి తీసుకొని వస్తాడు. ఇప్పుడున్న భూమి సంఘం ఎత్తపడిన తర్వాత అగ్ని చేత శుద్ధి జరుగుతుంది అనమాట. తర్వాత దేవుడు నూతన ఆకాశం, నూతన భూమిలో నిత్యం బ్రతుకుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడున్న సమయం చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడున్న మీ మాటలు, విశ్వాస మాటలు చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మీ ఆత్మలో వాక్యం నింపుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే వాక్యం నింపబడుతున్న వారిని మీరు మాట్లాడేటప్పుడు అనేకలు హృదయం మార్చబడతాయి. మీరు మార్చబడితే, మనం మార్చబడితే ఇతరులు దానివల్ల ఏమవుతుంది? సాతాను నష్టం, దేవునికి మేలు. అంటే దేవుని రాజ్యంలో ఏ ఒక్క ఆత్మ కూడా నాశనం అయిపోవద్దని జీవగల దేవుడు కోరుతాడు. ఇప్పుడు మన నిర్ణయం చాలా ప్రాముఖ్యం, మన బ్రతుకు చాలా ప్రాముఖ్యం అనమాట. మీ యొక్క తీర్మానం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మంచి తీర్మానం చేసుకొని ప్రభుత్వం ముందుకు వెళదాం. దేవుడు పరిశుద్ధాత్మకుడు గొప్ప కార్యం దేవుడు దయచిన అద్భుతాలు, ఆశ్చర్యకారులు, సూచకరులు జీవగల దేవుడు తప్పకుండా చేస్తాడు. దాన్ని ఆపే సామర్థ్యం ఏ మనుషులకు, ఏ సాతానుకు లేదని. కానీ నీవు నమ్మలేదు ఉండే అది సాధ్యం అనమాట. మనం నమ్మాలి. మనకు మాత్రమే దేవుని పిలుపున్న మనం తప్పుడు నిర్ణయాల వల్ల దేవుని యొక్క పనులను ఆపవచ్చు అనమాట. ఇప్పుడు మనం దేవుని పనులను ఆపేవారుగా మనం ఉండవద్దు. తప్పుడు నిర్ణయాన్ని బట్టి ఆపవద్దు. తప్పుడు మాటలను బట్టి దేవుని పనులు చేసి ఆపవద్దు. కాబట్టి దేవుని పనులు ఇంకా ఎక్కువ చేసే మంచి నిర్ణయాలు మనం తీసుకోవాలి. దేవుని పనులు ఇంకా ఘనంగా జరిగినట్టు, అలాంటి మంచి తీర్మానాలు, మంచి మాటలు చెప్పినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థనిస్తాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన మంచి రోజుని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రదాక మమ్మల్ని అందరినీ అద్భుతంగా కాపాడినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభు మీరు మా కొడుకు పుట్టాం, మా హృదయంలో కూడా ప్రభు మీరు వచ్చినటి ప్రతి మేము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభు మీ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. మా ఆత్మ ప్రాణ శరీరం అంతా మీరు ప్రభావించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. భౌతికరీలు నాశనం అయిపోయినాక పరిశుద్ధాత్మ దేవ మీరే ప్రభావం చెందుతండి. కుడి వచ్చిన అందరిను ప్రతి ఒక్కరిని తండ్రి అభిషేకంతో నింపవుతండి, నూతన అభిషేకంతో కుమ్మెరిచి ఉందండి. సత్యంతో నింపవు, వాక్యంతో నింపవుతండి, జీవవాక్యంతో నింపవుతండి. శిఖబకాల వివేచన ఆత్మతో నింపబోతండి. ఆత్మకణలు, ఆత్మ చెవులు తెరబడినాక తండ్రి మీ స్వరం విని ధైర్యం పొందుకొని మీకు విధేయత చేసుకొని ముందుకు వెళ్ళకపోతండి. ప్రతి ఒక్కరికి తన దేశం పరిశుద్ధాత్మ వరాలు నింపవుతండి. పరిశుద్ధాత్మ కార్యించడానికి మీ ప్రేమ ఆత్మను ప్రేమించినాక తండ్రి సంతోషం గరిస్తున్నాక, సమాధానం గరిస్తున్నాం. క్షమించి అభిషేకంతో ప్రతి ఒక్కరిను కుమరిచ్చు, పరిశుద్ధ అభిషేకంతో కుమరిచ్చుందని బుద్ధర దూరం అయిపోయినట్లు తండ్రి. సార్థ ఆలాది నుండి విడిపించి అసూయపెట్టు బ్రేక్ చేస్తున్నాం. అనేకత తొలగిపోయినాక తండ్రి ఐక్యతలో మేము అందరు ఎదిగినట్టు ప్రేమతో కుమరిచ్చుందండి. అనేకత తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నాం. అబద్ధాలు, అర్ధ సత్యాలు బ్రేక్ చేస్తున్నాం. రహస్య బోధ, వేదాలు పుట్టించే రహస్య బోధలు బ్రేక్ చేస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి శిఖరాధని మీ రక్తం ద్వారా కడుగుతుంది, వాక్యం ద్వారా శుద్ధి చేయము, అభిషేకంతో కుమరించము, అగ్ని అభిషేకంతో కుమరించదండి, శుద్ధి చేయము తండ్రి. మీ రాత్రులు మేమందరం ఎత్తబడిన గుండెలు ఉండాలి తండ్రి. మా రాష్ట్రం, దేశంలో ఉన్న అందరి హృదయంలో మీరు పుట్టినట్టు గొప్ప కార్యం తండ్రి. మీరు దయచేయము తండ్రి, సహాయం చేయముతండి. అందరూ మంది రక్షణలో ఉదయంలో సహాయం చేయముతండి. మీరు రాత్రులు ఎత్తపడాలి తండ్రి. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన ఎరుసలేని బట్టి స్తుతిస్తున్నానండి. దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గడ్డ పట్టణాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ముక్తి మహిమని బట్టి స్తోత్రం, వందనాలు తండ్రి. చేసిన మేళ్ళని బట్టి స్తోత్రం, చేయబోతున్న గొప్ప మేళ్ళని బట్టి వందనాలు. ఇప్పుడు వచ్చిన వారందరినీ దీవిస్తాను. వారి అవసరాలు మెరకులుగా తెరచుము తండ్రి. మా పిల్లలందరూ మంచి స్థాయిలో ఉండినట్టు కృపా తండ్రి దయచము తండ్రి. మంచి కృపా తండ్రి దయచము ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాము. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.